సురేష్ బాబు గారు కూడా అంటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి, మేము కేదార్నాథ్లోనే సెటిల్ అయిపోతాము, మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు అక్కడ. ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అఘోరా అని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటనేది, అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం. అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామని చూద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. సార్ మీరు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి గారు చెప్పండి సార్, ఎందుకంటే మీరు తనని కలిశారు స్వయంగా కూడా, ఎందుకంటే ఆ శ్రీనివాసుని కలిశారు. అసలు ఏంటి తన వర్షన్ ఏంటి, కొద్దిగైనా మీకు తెలుసు కదా. ఎందుకు అంటే మీరు తనను చూశారు కాబట్టి, తనతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి, మొన్నటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి. ఈ మధ్య అయితే మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడి? చాలా కాలం అయింది. అప్రాక్సిమేట్ అంటే పెళ్లి తర్వాత ఏమీ కాంటాక్ట్ అవ్వలేదు. పెళ్ళయ్యే 10 రోజులు అవ్వలేదు కదా. అంతకుముందు కూడా అప్పుడప్పుడు. ఏంటి తన వర్షన్ ఏంటి, మీరు ఏం తనకి చాలా నెంబర్లు ఏం తెలుసు తన గురించి చెప్పండి. మొదట్లో తనని కలిసినప్పుడు అయితే చాలా మంది కూడా ఆదరించారు. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అసలు అమ్మవారి గుడిలో అమ్మవారిని అపవిత్రం చేసినప్పుడు అతను వచ్చేసి ఒంటికాల మీద నిలబడి ఒక ముద్ర వేశాడు. చాలాసేపు నిలబడ్డాడు. అట్లా సార్ ఒంటికాల మీద నేను కూడా నిలబడతాను సార్. నిలబడండి, ఖచ్చితంగా నిలబడతాను, ఎందుకంటే నేను రోజు చేసుకుంటాను. గంట సేపు నిలబడడం గొప్ప కాదు కదా. ఆ ముద్ర వేసి గంట సేపు నిలబడ్డాడు. అలా కాదండి, ఆ విధంగా నిలబడ్డాడు. సరే, దిగంబరంగా వచ్చి దిగంబరంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కువ మందికి, చొక్కా విప్పి బయట నిలబడండి చాలు. ఎవరైనా సిగ్గుపడతారు తెలుసా, సిగ్గుపడిపోతారు, సిగ్గుపడతారు. అవును, పిచ్చోలే తిరుగుతారు, సిగ్గుపడిపోతారు. అంత చెప్పినంత ఈజీ కాదు. సరే అండి, అంత గొప్ప పని చేసిన అతను సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు. అతను విల్ పవర్, అది అందరు నిలబడలేరు. సైకలాజికల్ గా అతను శరీరం అనేది చొక్కా విప్పి బయట ఎవ్వరు రారు. కొంతమంది దృష్టిలో అది సిగ్గుపడిపోతారు. అది ఆఫ్టర్ ఆల్ చొక్కా బయటకు వచ్చినప్పుడు చాలా మంది పైన ఏదో కప్పుకొని వస్తారు, టవలైనా కలిసి. అటువంటిది చొక్కా లేకుండా, ఒంటి మీద ఏ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా ఒకరు బయటకు వచ్చారంటే ఎంత దమ్ముండాలి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. వందల మంది వేల మంది ప్రజల మధ్యలో విభూది పూసుకొని రావటం అంటే అతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఎవ్వరూ చేయలేరు అట్లా. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారా, లేకపోతే పిచ్చోడి కింద ముద్రేయాలని చెప్పమంటారా? అతను చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో. గొప్ప వ్యక్తి అని మరి ఆయన చూశారు కదా మీరు. అతను వేసినటువంటి ముద్ర చూసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే సైకోలు ఎంతో మంది బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటారు సార్. రాయి చేతులు పెట్టుకొని. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు ఇప్పదీసేది ఎప్పుడు మనిషి ప్రాణంతో లేనప్పుడు. అంటే అతను ఒక శవం, అంటే మనుషుల మధ్యన తిరగకూడనటువంటి వ్యక్తి. అంతే కదా. అంతే. నెక్స్ట్ బట్టలు విప్పి ఒళ్ళంతా విభూది పూసుకొని ఉన్నాడు. ఆ యొక్క భస్మం అంతా పూసుకొని, ఒళ్ళంతా భస్మం వేరు విభూది వేరు. నెక్స్ట్ అదంతా కూడా పూసుకొని రుద్రాక్షలు కూడా ధరించి ఆ విధంగా అతను ముద్ర వేసుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరూ చూసి అసలు చాలా వాళ్ళు భక్తి భావానికి లోనైపోయారు. ముత్యాలమ్మ గుడి దగ్గర చుట్టూరా ఉన్నటువంటి మహిళలు కూడా చూసి. అంటే అమ్మవారి గుడి కోసం వచ్చినటువంటి భక్తుల, ఇతని కోసం వచ్చినటువంటి భక్తుల? అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులే ఇతని కోసం. ఇతను రావడం చూసి కూడా ఇవే సాక్షాత్ దైవ స్వరూపమే వచ్చింది అన్నట్టు కూడా భావించారు మొదట్లో. దైవ స్వరూపం. తరువాత కూడా దారి తప్పింది ఆమె. ఆ విధంగా వచ్చినటువంటి ఆమె వాస్తవానికి కూడా చూస్తే ఈ యొక్క ఇంకా మీరు ఆమె అనే సంబోధిస్తున్నారా? ఇతనికి తెలుసు కాబట్టి అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లో ఆమె రోడ్డు మీద అందరూ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతుంది ఆమె. ఆవిడ ఎలా అనిపించింది మీకు? పురుషలింగం లేని వాళ్ళని ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి? పురుషలింగం లేని వాళ్ళు ఆడవాళ్ళు ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను కదా, వాళ్ళు కాదు అని. వారి ఆధార్ కార్డు లో ఫీమేల్ ఉంది. వారి ఆధార్ కార్డు లో ఫీమేల్ ఉంది. మీ ఆధార్ కార్డు ఇస్తున్నారు, కుక్కకు ఆధార్ కార్డు ఇస్తున్నారు. మాట్లాడుతున్నారు నాయన నువ్వు. ఆధార్ కార్డు లో ఫీమేల్ ఉంది. ఆధార్ కార్డు కంటే అథెంటిక్ ఏమన్నా? సరే, ఇప్పుడు అమ్మాయిల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి అమ్మాయిల్ని తీసుకెళ్లి శ్రీనివాసన్ ఎందుకు పిలుస్తున్నారు మరి ప్రజలు? అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. ఇప్పుడు ఒకటి సరే అండి, అందులో శ్రీనివాసన్ పేరు. ఇతను దృష్టిలో అతను ఆమె చెప్తున్నారా మీరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఇంటి పేరు కూడా ఏదో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ స్త్రీయా, విష్ణు స్త్రీయా, మహేశ్వరుడు స్త్రీయా? చెప్పు. ఆ విషయం కూడా ఖచ్చితంగా అది కూడా క్వశ్చన్ చేసాము.
బ్రహ్మ విష్ణు మహేష్ అతను త్రిమూర్తుల available పేరు లేడు పెట్టుకున్నాడు కదా. కదా. అతను శివ పార్వతి సరస్వతి అని పెట్టుకుంటే బాగుండేది. ఆ, ఏంటండి శివ శివ పార్వతి ఎందుకు సరస్వతి. పెట్టుకోవాలి? ఆ, శివ పార్వతి సారీ శివ పార్వతి మూడు ఆడపేర్లు లక్ష్మి సరస్వతి పార్వతి. ఎందుకు ఆయనకి ఎందుకు సంబంధం ఆ పేర్లతోటి? ఆమె ఫిమేల్ అని చూపించుకున్నాడు కాబట్టి. నేను ఒక ఆయన మాట చూపించుకున్నాడు చెప్పొచ్చున్నాను అన్నట్లే. అక్క, ఒక్క నిమిషం ఆగండి అన్న, ఏమనుకోద్దు, నేను ఓకే, కొంచెం ఓకే. గట్టిగా మీరు మాట్లాడుతున్నాను. లక్ష్మీ పార్వతి సరస్వతి దేవితో వాడిని మీరు పోలుస్తున్నందుకు పోల్చట్లేదు. మరి ఏంటి? మరి దాని అర్థం ఏంటి? ఆ అందరూ పేరు పేర్లు పెట్టుకోవాల్సింది పెట్టుకుంటే మనం అడిగితే వాళ్ళతో సమానం అలా మీరు ఎలా అవుతాం. మనుషులు అంటారండి? అందరూ రోడ్డు మీరు మీద ఎలా అనేక అంటారు రకాల పేర్లు అలాగా? పెట్టుకుంటారు. పేర్లు దేవుళ్ళు పెట్టుకుంటే అవుతారా నేను ఏంటి? మరి ఎలా చెప్తారు? శివాని మీరు పెట్టుకుంటే దేవుళ్ళ శివుడు పేర్లు ఎలా అవుతాడా? చెప్తారు? కృష్ణావిడి కృష్ణ అవుతాడు. ఎందుకు కారు? ఏం కాదు. ఏ మనందరం భక్తితో మామూలు పెట్టుకుంటారు మనుషులు. పేర్లు? భక్తిలో ఇప్పుడు ఒక అతని పేరు రామారావు అని ఉంటుంది. రామారావు అంటే అతను శ్రీరామచంద్రుడు. అతను ఏం కాదు. శ్రీరామచంద్రుడు కాకపోతే పేరు పెట్టుకుంటారు అంతే. పేరు పెట్టుకుంటే మా ముగ్గురు అమ్మవార్ల పేర్లు పెట్టుకుంటే అతను బాగుంటుందని చాలా మీరు మంది ఎలా ఆడవాళ్ళు అంటారండి? లక్ష్మి అని పెట్టుకుంటారు. వాళ్ళ అవును, మా ఇష్టం అది. ఇంటికి ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవయ్యా. అంటే ఆమె ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి లక్ష్మీ, అయిపోతుందా? దుర్గా, సరస్వతి, భావిస్తారు అట్లా. ముక్కోటి దేవతల్లో స్త్రీలను పూజించేటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానం. ఆహా. అలాంటిది వాడికి 3 పేర్లు పెట్టమని ఎలా అంటున్నావు నువ్వు? ఒకటి నేను ఇక్కడ అడగదలుచుకున్నాను ఒక సార్ మిమ్మల్ని దొంగకి, అయితే. ఒక వెధవకి మిమ్మల్ని ఆ అడగదలుచుకున్నాను. పేరు ఎందుకంటే పెట్టమంటారు తను ఒక ఏంటండి మీరు? మోసంతోనే వచ్చిన వ్యక్తి అని తన మనస్సాక్షికి తెలుసు. తన మనస్సాక్షికి తెలుసు ఒక మోసం కోసం నేను జనాల్లోకి వెళ్తున్నాను అని. ఒక మగాడని తనకు తెలుసు. ఒక మగాడినని తెలిసినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నాను అన్నప్పుడు, ఒక మగాడిగా పేరున్నప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి పేర్లు ఎలా పెట్టుకుంటాడు? తనకైనా మీరే చెప్తున్నారు, మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో నాకు ఆధార్ కార్డ్ తెలీదు. ఫోటో ఉందా అండి మీ ఇప్పుడు దగ్గర? ఆధార్ కార్డ్ లో ఆధార్ కార్డ్ ఫోటో ఇంకొకటి ఇంత మందిని మోసం చేసిన వాడు ఉంది. ఒకటి సార్, ఇంత మందిని మోసం చేసిన వాడు, ఇంత మంది మీద క్రైమ్ చేసిన వాడు ఆధార్ కార్డ్ లో ఒక పేరు పెట్టించుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు తనకు. అది చాలా చిన్న విద్య తనకు అది. ఓకే, ఆ విధంగా ఆధార్ కార్డ్ ని ఆధారం చేసుకొని మీరు చెప్తున్నారా ఎట్లా? నాకు అర్థం కాల. ఏ మనిషికైనా వారం రోజుల పాటు జిల్లా ఎడిషన్లో పేరు నేను చేంజ్ చేసుకుంటున్నాను అని 3 సార్లు యాడ్ ఇచ్చి అవును, ఎవరైనా చేంజ్ అవును, చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వమే నచ్చిన మనకి పేరు చేస్తుంది, పెట్టుకోవచ్చు. Yes. రెండోది, ఇతను సంభోషించిన దాని ప్రకారంగా అతను ఒక స్త్రీ అంటున్నాడు. స్త్రీ అనే అటువంటి ఆ అలియాస్, సో ఒక స్త్రీని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే ఎలా సంభోషిస్తారు? అతనితో పిల్లలు ఎలా కంటున్నారని వాళ్ళు అంటున్నారు. దేవుడే దిగి వస్తాడా వాళ్ళకి? ఎలా? ఇది అడగండి ఒకసారి. అదే అంటున్నాను. ఎందుకంటే మనము త్రేతాయుగంలో లేమండి. కుంతిదేవి గారు సూర్య నమస్కారం చేస్తే కర్ణుడు పుట్టినట్టు. నేను చెప్తున్నాను, సొంత వర్డ్స్ ఏం కాదు. అన్ని చోట్ల కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అతను మొదట ఒక మగవాడని అతనే చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నే చెప్పారు. ఇక్కడ అందరూ కూడా వెళ్ళి ఇక్కడ అతను కనుక్కున్నారు. అతను మగపిల్లవాడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. మగపిల్లవాడు కాదు, పుట్టినప్పుడు మగోడు. అతను మగపిల్లవాడిగానే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అదేంటండి, ఫస్ట్ పెళ్ళైనప్పుడు మగోళ్ళలాగా ఉంటేనే కదా. పెళ్లిలా కాదు, చిన్నతనం నుంచి కూడా చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.